ఒకవేళ పాపులేషన్ బేసిస్ మీద లోక్సభ నియోజకవర్గాలు డీలిమిటేషన్ అనేటువంటిది కనుక జరిగితే ఈ రోజు 543 సీట్లు మన లోక్సభలో ఉన్నాయి. వీటిని జనాభా ప్రాతిపదిక మీద రీడిస్ట్రిబ్యూషన్ కనుక చేస్తే 80 సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ కి 91 వస్తాయి, 40 సీట్లు ఉన్నటువంటి బీహార్ కి 52 అవుతాయి, 25 సీట్లున్న రాజస్థాన్ కి 31 వస్తాయి, 29 ఉన్న మధ్యప్రదేశ్ కి 32 వస్తాయి. ఇలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఉన్న సీట్లలో అధిక శాతం యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈ సినేరియోలో 24% లోక్సభ సీట్లు కలిగిన దక్షిణ భారతదేశం 5% కోల్పోయి 19% పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎలా అంటే 39 ఉన్న తమిళనాడు 31 సీట్లకు పరిమితం అవుతుంది, 42 సీట్లున్న ఆంధ్ర, తెలంగాణ కలిపి 34 సీట్లకు పరిమితం అవుతుంది. కేరళలో ఉన్నటువంటి 20 సీట్లు కాస్త 12 సీట్లకు పడిపోతాయి. 28 సీట్లు ఉన్నటువంటి కర్ణాటక 26 సీట్లకు పరిమితం అవుతుంది. ఇంచుమించు 26 సీట్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఒక్క దక్షిణ భారతదేశంలో ఉన్నది. బట్ ఇవన్నీ ఎక్కడ కలుస్తున్నాయంటే ఉత్తరప్రదేశ్ లో కలుస్తూ ఉన్నాయి, మధ్యప్రదేశ్ లో కలుస్తూ ఉన్నాయి, రాజస్థాన్ లో కలుస్తూ ఉన్నాయి, బీహార్ లో కలుస్తూ ఉన్నాయి. అలా కాకుండా పాపులేషన్ బేసిస్ మీద ఇప్పుడున్నటువంటి రేట్ ఆఫ్ పాపులేషన్ తీసుకుని ఈ 543 స్థానాలను గనక పెంచితే ఇంచుమించు 848 స్థానాలు అవుతాయి అనేటువంటిది ఒక అంచనా ఉంది. 848 స్థానాలకు గనక జనాభాని దృష్టిలో ఉంచుకుని పెంచితే ఇప్పుడున్నటువంటి ఉత్తరప్రదేశ్ 80 నుంచి 143 స్థానాలు, బీహార్ 40 నుంచి 79 స్థానాలు, రాజస్థాన్ 25 నుంచి 50 స్థానాలు, మధ్యప్రదేశ్ 29 నుంచి 52 స్థానాలు. ఈ విధంగా ఈ 4 రాష్ట్రాల్లోనే 150 స్థానాలు పెరుగుతాయి. అంటే ఇప్పుడున్నటువంటి 174 నుంచి 324 స్థానాలకు కేవలం 4 రాష్ట్రాలే, హిందీ బెల్టే, బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లోనే ఇన్ని సీట్లు అదనంగా యాడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రతినిధులు ఎన్నుకొనబడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అక్కడ ప్రాతినిధ్యం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మన భారత రాజ్యాంగం మొట్టమొదటి ఆర్టికల్ ఏం చెప్తుందనంటే ఇండియా, దట్ ఈస్ భారత్, షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఈ ఇండియా అనేటువంటి భారతదేశం ఒక ఫెడరల్ కాన్సెప్ట్ ని చెప్తుంది. మరి ఫెడరల్ కాన్సెప్ట్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మారిపోయే విధంగా, అదే విధంగా భారత ప్రభుత్వంలో అన్ని రాష్ట్రాలకు కూడా సముచితమైనటువంటి స్థానం, ప్రాతినిధ్యం ఉండే విధంగా లేనప్పుడు ఈ ఫెడరల్ స్ట్రక్చర్ అనేది దెబ్బతింటుంది. అందుకోసం రాష్ట్రాల మధ్య సమతూకం లేకపోతే పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఈ దక్షిణ రాష్ట్రాలు కోల్పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసం 543 స్థానాలను రీడిస్ట్రిబ్యూట్ చేసిన 848కి పెంచి వాటిని జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఇచ్చిన 2 విధానాలలో కూడా నష్టపోతున్నాయి దక్షిణ భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాలు. అదే విధంగా నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం ఉన్నటువంటి పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు. మరి ఈ ప్రాతిపదికను ఇచ్చినప్పుడు ఏమవుతుంది? 848 స్థానాలను ఎలకేట్ చేసినప్పుడు ఈ బీమారు స్టేట్స్ కి 38% సీట్లు వెళ్ళిపోతున్నాయి. అప్పుడు మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలకు 19% పడిపోతున్నాయి. డిఫరెన్స్ ఎంత అంటే 19% ఉంది. 19 + 19 38% ఏమో 4 రాష్ట్రాలకే ఉంటే ఎంటైర్ సౌత్ ఇండియాకి కేవలం 19% స్థానాలు వస్తున్నాయి. అప్పుడు పొలిటికల్ సిగ్నిఫికెన్స్ గాని, సముచితమైనటువంటి ప్రాతినిధ్యం గాని కోల్పోతున్నాయా లేదా అన్నది ఈ దక్షిణ భారతదేశం ఉన్నటువంటి రాష్ట్రాలు, పొలిటికల్ పార్టీస్, ఎంపీస్ ఏకం కావాల్సిన అవసరం ఉంది, ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. 1913లో అమెరికా ఒక ఫెడరల్ డెమోక్రసీకి ఎగ్జాంపుల్ గా ఉన్నటువంటి దేశం అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మరి యుఎస్ లో పార్లమెంట్ ని కాంగ్రెస్ అంటారు. ఆ కాంగ్రెస్ లో అప్పర్ హౌస్ సెనేట్ ఉంది, లోయర్ హౌస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఈ రెండింటికి కలిపి వారికి ఉన్నటువంటి స్థానాలు 535. అందులో 100 సెనేట్ కు ఉంటాయి, 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు ఉంటాయి. అది లోక్సభ లాంటిది. వాళ్ళు 1913లో ఈ 535 అనేటువంటి నంబర్ ని పెట్టి ఇప్పటి వరకు కూడా దాన్ని మార్చలేదు. అప్పుడున్నటువంటి జనాభా కేవలం 9.4 కోట్లు, ఇప్పుడున్నటువంటి జనాభా 34 కోట్లు. అంటే 1913 నుంచి ఇప్పటి వరకు 4 రెట్లు జనాభా పెరిగినా కూడా అమెరికా అవే స్థానాలను అలాగే కంటిన్యూ చేస్తూ ఒక క్యాప్ పెట్టుకుని పనిచేస్తూ ఉంది. మరి అలాంటి ప్రజాస్వామ్యం ఉన్నటువంటి భారతదేశం మనకి 543 స్థానాలు పెట్టినప్పుడు 54 కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు 145 కోట్లు అయింది. మరొక 30 సంవత్సరాలు ఈ జనాభా పెరిగే అవకాశం ఉంది. అది 165 నుంచి 170 కోట్ల వరకు వెళ్తుంది. ఆ తరువాత పెరుగుదల తగ్గి డిక్లైన్ ఇన్ పాపులేషన్ అనేటువంటిది చూస్తుంది అని
డెమోగ్రాఫర్స్, ఎకనామిక్ అనలిస్టులు ఇస్తున్నటువంటి సమాచారం. సో ఈ ప్రకారంగా మనం తీసుకుంటే గత 50 సంవత్సరాలుగా 543 స్థానాలతో లోక్సభ భారత ప్రభుత్వం సేవలందించినటువంటి పరిస్థితిలో 50 సంవత్సరాలు ఎంతో విజయవంతంగా పనిచేసినటువంటి లోక్సభ ఇప్పుడు ఎందుకు ఆ స్థానాలు పెంచాల్సిన అవసరం ఉంది? ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఒకవేళ జనాభా ప్రాతిపదిక తీసుకుని 543ని రీడిస్ట్రిబ్యూట్ చేసినా, కొత్త పాపులేషన్ బేస్ చేసుకుని దాన్ని 848కి పెంచిన రెండు సమయాల్లోనూ కూడా, అంటే రెండు విధానాల్లోనూ కూడా మనకే నష్టం జరుగుతుంది. అందువల్ల భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశం నష్టానికి గురయ్యి ఒక నిరాశ నిస్పృహలకు ఈ రాష్ట్రాలు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందు గురించి ఈ 543ని కంటిన్యూ చేయమని, ఒకవేళ సీట్లు పెంచాలి అని అంటే అది రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎమ్మెల్యే స్థానాలను పెంచుకుని పాపులేషన్ కు అనుగుణంగా వారి యొక్క మనోభావాలు రిఫ్లెక్ట్ అయ్యే విధంగా ఎమ్మెల్యేల స్థానాలు పెంచి అసెంబ్లీలో చర్చించితే దానికి ఒక సార్థకత ఉంటుంది. ఎందువల్లంటే మన రాజ్యాంగంలో యూనియన్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అని 3 రకాలైనటువంటి సబ్జెక్ట్స్ గా అన్ని విషయాలని విభజించడం జరిగింది. ఎంపీగా గెలిచిన వాళ్ళు పార్లమెంట్ లో దేని గురించి మాట్లాడతారంటే యూనియన్ లిస్ట్ లో ఉన్న సబ్జెక్ట్స్ గురించి మాట్లాడి చట్టాలు చేస్తారు, ప్రభుత్వం యొక్క అకౌంటబిలిటీని నిలదీస్తారు. వారు స్థానాలు పెరిగినా పెరగకపోయినా ఈ 50 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితే కొనసాగుతుంది తప్ప కొత్తగా వచ్చేదేమీ లేదు. అయితే స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ అసెంబ్లీలు చర్చిస్తాయి, అసెంబ్లీలు చట్టాలు చేస్తాయి, ప్రభుత్వాలను నిలదీస్తాయి. కాబట్టి ఇక్కడ అసెంబ్లీ స్థానాలు పెంచుకోవడం వల్ల పెరిగిన జనాభాని దృష్టిలో పెట్టుకుని స్థానాలు పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుతుంది అంటే ఇప్పుడున్నటువంటి 543 స్థానాలను యథావిధిగా కంటిన్యూ చేస్తూ రాష్ట్రాలకు ప్రతిపత్తినిచ్చి అక్కడ అసెంబ్లీ స్థానాలు పెంచుకునే విధంగా ఈ డీలిమిటేషన్ కమిషన్ పనిచేయాలని, అలాంటి వెసులుబాటును ఇవ్వాలని చెప్పేసి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. ప్రజలను అప్రమత్తంగా ఉండమని, ఎలాంటి